భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పాలిటెక్నిక్ విద్యను కాపాడాలని విద్యార్థి నాయకులు నిరసన చేపట్టారు. ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 97ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పీడీఎస్యూ విద్యార్థి సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు. శక్తి పథకం వద్దు, పాలిటెక్నిక్ ముద్దు అంటూ నినాదాలు చేశారు. విద్యార్థి నాయకులు కలెక్టరేట్లోని అదనపు కలెక్టర్ కార్యాలయం గోడలపై తమ డిమాండ్ రాశారు. అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. పాలిటెక్నిక్ విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన మహబూబాబాద్ సీఐ రఘుపతి రెడ్డిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ముగ్గురు విద్యార్థి నాయకులను ఈడ్చుకెళ్లి వాహనాల్లో ఎక్కించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. విద్యార్థి నాయకుల అరెస్టుతో కలెక్టరేట్ ప్రాంగణంలో కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాలిటెక్నిక్ విద్యను కాపాడాలని విద్యార్థి నాయకులు నిరసన చేపట్టారు. ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 97ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల నిరసనకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్. వాతావరణం చోటు చేసుకుంది. విద్యార్థులకు సంబంధించిన విద్యార్థులు యూనియన్ సంబంధించిన పీడీఎస్ నాయకులు అంతేకాకుండా కొంతమంది విద్యార్థులు కూడా కలెక్టరేట్ చొచ్చు వచ్చిన పరిస్థితి కాబట్టి ప్రధాన డిమాండ్స్ ఏంటంటే పాలిటెక్నిక్ సంబంధించిన విద్యా విషయంలో ఇప్పటికే ప్రభుత్వం 97 జీవో తీసుకొచ్చింది. ఆ జీవోను తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు ప్రధాన డిమాండ్ చేస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేస్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళన నేపథ్యంలోనే కలెక్టరేట్ వద్ద ఆందోళన చేస్తుంది. వాస్తవానికి ఆందోళన అనేది కలెక్టరేట్ ముందట చేస్తారు. సో ఇక్కడ విద్యార్థులు ఒక్కసారిగా కలెక్టరేట్లకి లోనకి చొచ్చుకుపోయినట్టు పరిస్థితి కాబట్టి అంతేకాకుండా గోడలపై పేజ్ సంబంధించినటువంటి స్ప్రే బాటిల్ తోటి వాళ్ళ డిమాండ్స్ కూడా స్ప్రే ద్వారా రాసినట్టు సిచ్యువేషన్ కనబడుతుంది. భారీ ఎత్తున కూడా గోడలు మొత్తం కూడా వాల్ రైటింగ్ రాశారు. సో ఈ నేపథ్యంలో ఒక ఉద్రిక్తత వాతావరణం చోటు చేస్తుంది. అక్కడికి విద్యార్థులు ఆ లోనకి ఏ విధంగా వచ్చారు, కలెక్టరేట్లు హాల్లోకి లోనకి చొచ్చుకొచ్చి మరి గోడలపై వాల్ రైటింగ్ రాశారు, వాళ్ళ డిమాండ్స్ రాశారు. సో ఈ విధంగా ఎలా జరిగిందని చెప్పి పోలీసులపై కూడా కలెక్టర్ సంబంధించిన ఏదైతుందో వాళ్ళు మండిపడ్డ పరిస్థితి కాబట్టి ఎందుకంటే ఎక్కడైనా ఆందోళనకారులకు కలెక్టరేట్ ముందట చేస్తారు. సో డైరెక్ట్ కలెక్టరేట్ చాంబర్ లో లోనకి దూకొచ్చి ఆ గోడలపై వాల్ రైటింగ్ రాసినట్టు పరిస్థితి కాబట్టి ముందుగానే పకడ్బందీగా పీడీఎస్ నాయకులు ఈ ఆందోళన దిగినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే ఒక పక్క విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్నాడు అనేక ఆందోళన చేస్తున్న నేపథ్యంలో వాళ్ళపై ఈ హింస కూడా దారి తీస్తున్న నేపథ్యంలో ఇలాంటి ఏదైతే ఉందో ఇలాంటి ఆందోళన చేయాలని చెప్పి విద్యార్థి సంఘాలు నిర్ణయించుకునే లోనకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే పాలిటెక్నిక్ సంబంధించిన ఏదైతే ఉందో దానికి సంబంధించిన జీవో 97ని వెంటనే కూడా రద్దు చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు ప్రధాన డిమాండ్ చేస్తున్నారు. శక్తి పథకం వద్దు, పాలిటెక్నిక్ ముద్దు అని చెప్పేసి కూడా వాళ్ళ నినాదాలు రాసినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఇప్పటికే విద్యార్థి సంఘాలు ఎవరైతే లోనకి వెళ్ళి ఆందోళన చేశారో, వాల్ రైటింగ్ చేశారో వాళ్ళని ఇప్పటికే పోలీసులు కూడా అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకున్న తర్వాత కూడా ఒక ఉద్రిక్తత వాతావరణం అయితే అక్కడ చోటు చేసుకున్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే లోనకి వెళ్ళి పూర్తిసారి కూడా జేసీ అంటే జాయింట్ కలెక్టర్ సంబంధించిన చాంబర్ దగ్గర ఉన్నటువంటి గోడలు మొత్తం కూడా వాల్ రైటింగ్ రాశారు. స్ప్రే బాటిల్ ముందే తెచ్చుకోరు, పెయింట్ సంబంధించిన స్ప్రే బాటిల్ తెచ్చుకొని ఒకసారిగా వాల్ రైటింగ్ రాశారు. వాళ్ళు వాల్ రైటింగ్ లో కూడా ప్రధాన డిమాండ్స్ రాసినట్టు పరిస్థితి కాబడుతుంది. ఈ ప్రభుత్వం తీసుకొచ్చినట్టు జీవో వెంటనే రద్దు చేయాలి, విద్యార్థులు పాలిటెక్నిక్ విద్యను కాపాడాలని చెప్పేసి కూడా వాళ్ళు ప్రధాన డిమాండ్ చేస్తున్నారు. సో ఇలా ఈ జీవోను రద్దు చేసే వరకు కూడా ఉద్యమాలు ఉద్రిక్తత చేస్తాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాలిటెక్నిక్ విద్యార్థులు బయటకు వచ్చి ఆందోళన చేస్తున్నారు. అన్ని విద్యార్థి సంఘాలు కూడా బయటకు వచ్చి పూర్తి స్థాయి కూడా విద్యార్థులకు మద్దతు ఇస్తున్నట్టు పరిస్థితి కాబట్టి పూర్తి స్థాయి కూడా ఈ జీవోను రద్దు చేయాలని చెప్పేసి కూడా ఆందోళన దిగినట్టు సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ భద్రాద్రి కొత్త కూడా కలెక్టరేట్ దగ్గర చోటు చేస్తుంది. థ్యాంక్ యూ నవీన్.